నా పేరు కృష్ణ అండి. మేము పండక్కి ఊరెళ్ళాము. భోగి రోజు 14వ తారీఖున ఊరు నుంచి వచ్చేసరికి మా బావమరిది ముందు ఊరు నుంచి వచ్చారు. వచ్చి చూసేసరికి లాక్ అంతా పగలగొట్టేసి ఉంది. తాళం కట్టి మర్చిపోయామేమో అని చెప్పేసి చూసేసరికి లాక్ కోస్తుంది. తర్వాత లోపలికెళ్ళి చూస్తే బీరువా అంతా ఓపెన్ చేసి చిందరవందరగా చేశారు. దాంట్లో ఉన్న క్యాష్, గోల్డ్, సిల్వర్ ఇది తీసుకొని వెళ్ళిపోయారు. గోల్డ్ ఒక 50 తులాలు ఉంటది. గోల్డ్ రెండు తులాలు, సిల్వర్ ఒక 50 తులాలు ఉంటది. క్యాష్ ఒక 15,000 తీసుకెళ్లిపోయారు అనమాట. మా లైన్ లో మొత్తం ఒక 5-6 ఇల్లులు జరిగాయి. ఫస్ట్ మాకు జరిగింది. చూసుకునేసరికి పక్కన ఇంకెవరికైనా జరిగే చూసుకునేసరికి ఆ పై ఇల్లు, మా పక్క ఇల్లు, ఆ ముందున 2 ఇల్లులకి జరిగాయి. వీడియోలు తీసుకుంటున్నాను. టీవీ నా పేరు నాగరాజు. నేను ఊరు నుంచి వచ్చి మార్నింగ్ వచ్చాను డ్యూటీకి వెళ్తాను చెప్పేసి. డ్యూటీకి వెళ్తాను వచ్చి చూసేసరికి ఇక్కడ లాక్ లేదు. ఏదో మర్చిపోయారేమో అని చెప్పి మా బావ ఫోన్ చేసేలోపు చూసుకున్నాను. ఇక్కడ లాక్ ఏమో కట్ చేసి ఉంది. ఇంకా సరే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో బట్టలు గట్ట అన్నీ జల్లేసి ఉన్నాయి. వెంటనే మా బావగారికి ఫోన్ చేశాను. వెంటనే మా చెల్లెలు రియాక్ట్ అయ్యారన్నమాట. అయితే అప్పుడు అర్థమైంది, కన్ఫర్మ్ అయింది దొంగతనం అయిందని. ఇక్కడ మా వీళ్ళ వాళ్ళకు వెంటనే అలర్ట్ చేస్తే వెంటనే 5 ఇళ్ళు బయటకు తెలిసింది. ఒకదాని ఇంటి ఒకదాని పక్కన వెంటనే మొత్తం మాది అదే వెండి, బంగారం, క్యాష్ అన్నీ పోయాయి. ఎలాగైనా సార్ భోగి రోజు వెళ్ళాను. భోగి రోజు ముందు రోజు వెళ్ళాను. ఈరోజు మార్నింగ్ డ్యూటీ అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ 8-10 అయింది వచ్చాను. వచ్చేసరికి ఇలా అయింది. ఎస్కోట్ అండి. ఎలాగైనా సరే పోలీసులు కొంచెం రిక్వెస్ట్ చేస్తాను, నేను కొంచెం హెల్ప్ కొంచెం ఫాస్ట్గా ఏమైనా ఇప్పించగలరని చెప్పేసి.